శాంతి. పత్రపుష్పంలో భాగంగా ఈరోజు మనం దాది ప్రకాష్ మణి గారి విశేషతలను దాది జానకి గారు వినిపించినటువంటి క్లాస్ను రెండవ పార్ట్ని ఈరోజు మనం వినబోతున్నాము. ఈ క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే ప్రభావముక్తులుగా అవ్వండి, మీపైన ఎవరి ప్రభావము ఉండకూడదు మరియు మీరు ఎవరి ప్రభావంలోకి రాకూడదు అనేటువంటి విషయం మీద జానకి దాది గారు ప్రకాష్ మణి దాది గారి విశేషతలను వినిపిస్తున్నారు. గత పార్ట్లో మనం 12 ముఖ్యమైన విశేషతలను విన్నాము. ఈరోజు 13వ పాయింట్, ఏక్ హే మాయా కే తుఫాన్, దూసరే హే మాయా కే విఘ్న, తీసరీ హే మాయా కే గ్రహచారి. 3 విషయాలు దాది చెప్తున్నారు. 1 మాయ యొక్క తుఫాన్లు, 2 మాయ యొక్క విఘ్నాలు, 3 మాయ యొక్క గ్రహణం. दादी के लिए जो बाबा ने कहा सदा निर्विघ्न रही है, निर्विकल्प रही है, నిర్మల్ స్వభావ రఖా హే. దాది ఎలా ఉండేవారు అని అంటే ఎల్లప్పుడూ నిర్విఘ్నంగా ఉన్నారు, నిర్వికల్పులుగా ఉండేవారు మరియు నిర్మల స్వభావం అనేటువంటిది దాదిలో ఎప్పుడూ ఉండేది. यह तो हम सब ने आँखों से देखा है. निर्विकल्प और निर्विघ्न. निर्विकल्प बड़ी समाधि है. निर्विकल्प जरा भी कभी कोई వికల్ప్ నా ఆయే. దాది అంటున్నారు, మనందరము కళ్ళతో చూసాము దాది ఎలా ఉండేవారు అనేది. నిర్వికల్పంగా అంటే వికల్పాలు లేనటువంటి విధంగా మరియు నిర్విఘ్నులుగా, నిర్వికల్ప సమాధి అని అంటారు. అంటే సమాధిలో కూర్చున్నప్పుడు ఎలా అయితే ఎలాంటి వికల్పాలు సంకల్పాలు నడవవో అలాంటి స్థితి జీవిస్తూ కూడా ఉండేవారు. అంటే ఎలాంటి వికల్పాలు కొద్దిగా కూడా లేవు, అలాంటి నిర్వికల్పంగా ఉండేవారు. అభి సిర్ఫ్ యాద్ కరేంగే యా ప్రాక్టికల్ करके दिखाएंगे तो ऐसा पुरुषार्थ करके सफलता मूर्त बनने के लिए दादी याद आएगी. जैसे दादी सफलता मूर्त रही है ऐसे हम भी सफलता का सितारा बन जाए. మరి జానకి దాది ఏమంటున్నారు అంటే, ఎలా అయితే ప్రాక్టికల్లో మనం చూసాము గుర్తుండిపోతారు, దాది ఇవన్నిటి విషయాల వల్ల పురుషార్థం చేసి సఫలతామూర్తులుగా కావాలి. దాది గుర్తు రావాలి, ఈ విషయాల్ని గుర్తు చేసుకుంటే అలా మనం కావాలి. ఎలా అయితే దాది సఫలతామూర్తులుగా అయ్యారో అలా మనం కూడా సఫలతా సితారలుగా అవ్వాలి. నెక్స్ట్ 14th పాయింట్, దాది చమకనే వాలా సితారా బని. प्रकाश मणि, हम सफलता का सितारा तो बन जाए, मन वचन कर्म श्रेष्ठ हो, सफल हो. हम कितनी मन की दिल की बातें सुनाए, क्योंकि हमारा बहन भाइयों से परिवार से बहुत प्यार है. और क्या बोले. మరి దాది అంటున్నారు, దాది గారు ఎప్పుడు మెరుస్తూ ఉండేటువంటి సితారా నక్షత్రం లాగా అయ్యారు. అందుకనే ప్రకాశ్ మణి అంటే ప్రకాశవంతంగా మెరుస్తున్నటువంటి మణి నక్షత్రము అని అంటున్నారు. మనం సఫలత సితార్లుగా కావాలి. మనస వాచ కర్మణ అన్నీ కూడా శ్రేష్టంగా ఉండాలి, సఫలం అవ్వాలి. మనము మనసులో హృదయంలో ఇవే విషయాలు వింటూ ఉండాలి. ఎందుకు అంటే మనం అన్నయ్యలు అక్కయ్యలు పరివారంతో చాలా ప్రేమగా ఉండాలి. యహీ బోల్ జో బాబా నే సిఖాయే హే, हम दादी के साथ रहकर जो सीखे हैं वह अपने इस జీవన్ ద్వారా సాకార్ కరెంగే. ఇవే విషయాలు మనం బాబా ద్వారా నేర్చుకున్నాము, అవే దాదితో ఉంటూ కూడా నేర్చుకున్నాము. మనము ఈ జీవితంలో ఇవన్నిటిని సాకారంలో తీసుకుని వద్దాము. नेक्स्ट 15వ पॉइंट, साकारी रूप में हम सब बाबा की प्रेरणाओं को जीवन में ऐसे लाए जो हमारा निमित्त पाठ अनेक आत्माओं को अच्छा करने के लिए प्रेरणा दे. మరి సాకార రూపంలో మనందరము బాబా యొక్క ప్రేరణలతో జీవితాన్ని ఎలా చేసుకోవాలి అని అంటే, మన యొక్క నిమిత్తమైనటువంటి పాత్ర అనేక ఆత్మలకు మంచిగా అనిపించాలి, ప్రేరణాదాయకంగా ఉండాలి. किसी की ग्रहचारी या विघ्न हट जाए, संकल्प में शुद्धि श्रेष्ठता का सहयोग मिल जाए. ఎవరి గ్రహచారం కానీ విఘ్నాలు కానీ పక్కనకి తప్పుకోవాలి. మనల్ని చూస్తే సంకల్పాలలో శుద్ధత శ్రేష్టత యొక్క సహయోగం లభించాలి.
यह सूक्ष्म सच्ची दिल से सेवा करने वाले को बाबा कितना साथ देता है, दिया है, वह भी అనుభవి జానే. ఈ సూక్ష్మమైనటువంటి సత్యమైనటువంటి హృదయంతో సేవ చేసేవారికి బాబా ఎంత తోడిస్తారు, ఇస్తూనే ఉంటారు. మనం అనుభవీలు అయ్యాం కదా. नेक्स्ट 16वां पॉइंट, दादी ने फॉलो फादर सी फादर किया है, जिसका प्रत्यक्ष प्रमाण अपने जीवन से दिखाया है. దాది గారు ఫాలో ఫాదర్ సి ఫాదర్ చేశారు, దాని యొక్క ప్రత్యక్ష ప్రమాణము తన జీవితంతో చూపించారు. तो हमको भी अभी वही करना है जैसे दादी ने करके दिखाया है. కాబట్టి మనం కూడా దాది ఏదైతే చేసి చూపించారో అదే మనం కూడా చేయాలి. मीठे बाबा ने तो क्या पुरुषार्थ करना है, कैसे पुरुषार्थ करना है, वो सब बताया है, बताते ही रहते हैं. మరి మధురాతి మధురమైన బాబా అయితే ఏం పురుషార్థాన్ని చేయాలి, ఎలాంటి పురుషార్థాన్ని చేయాలి, ఇవన్నీ విషయాలు వినిపిస్తూనే ఉంటారు. जैसे ईश्वरीय संतान हो, ब्रह्मा मुख वंशावली ब्राह्मण हो, यह नशा हो. నేను ఈశ్వరీయ సంతానాన్ని, బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణుని, ఈ నశ ఉండాలి. పరమాత్మ బాప్తో ఊంచితే ఊంచా హే, ఉస్కి మే సంతాన్ హూ. పరమాత్మ తండ్రి ఉన్నతోన్నతమైన వారు, నేను వారి యొక్క సంతానాన్ని. తో జో బాబా హమే సునాతా హే వహీ కర్నా హే. కాబట్టి బాబా ఏదైతే వినిపిస్తారో అదే నేను చెయ్యాలి. ఇస్సే సంకల్ప్ समय स्वतः ही सफल होते हैं, क्योंकि संगम का 1 सेकंड भी 1 वर्ष के बराबर है. దీంతో సమయము, సంకల్పాలు స్వతహాగా సఫలమవుతాయి. ఎందుకంటే సంగమ యుగం యొక్క ఒక్కొక్క సెకండు ఒక సంవత్సరానికి సమానమైనటువంటిది. अगर 1 सेकंड भी असफल हुआ तो बहुत नुकसान हो जाएगा. तो यह कमाई करने का समय है. ఒకవేళ 1 సెకండ్ అసఫలమైనా కానీ ఎంతో నష్టపోతాము. కాబట్టి ఇది సంపాదన చేసుకునే సమయం. संगम युग की स्मृति जो है वो बाबा और घर की याद दिलाती है, जिससे बहुत कमाल और कमाई कर सकते हैं. సంగమ యుగం యొక్క స్మృతి బాబా మరియు ఇంటి యొక్క స్మృతి అనేటువంటిది ఇప్పిస్తుంది. దీంతో చాలా కమాల్, చాలా అద్భుతము మరియు సంపాదన జరుగుతుంది. अपने पास और कुछ नहीं है तो कोई हर्जा नहीं, पर संगम पर संकल्प से समय तो सफल कर सकते हैं. తమ దగ్గర ఏం లేకపోయినా కానీ పర్వాలేదు, కానీ సంగమ యుగం యొక్క సంకల్పాలు సమయం అయితే సఫలం చేసుకోవాలి. और कुछ ना करे, सिर्फ బాబాకు నకల్తో కరే. ఇంకా ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ బాబాని కాపీ చేయండి, అదొక్కటి చేయండి అంటున్నారు. नेक्स्ट 17वां पॉइंट, बाबा मम्मा ने जैसे डायरेक्शन पर चलाया उसी अनुसार दादी ने किया, तो सदा सुखी वो रहे हैं जो हाँ जी कहते हैं. మమ్మా బాబా ఎలాంటి డైరెక్షన్ అయితే ఇస్తారో అదే అనుసారంగా దాది నడిచారు. అలా సదా సుఖీగా ఎవరు ఉండగలుగుతారు? ఎవరైతే సదా హాజీ, సరేనండి అని అంటారో వారే సుఖీగా ఉండగలరు. अंदर से अपने से सूक्ष्म सच्चा प्यार है, तो बाबा की बातें प्यार से स्वीकार करना यह ఆటోమేటిక్ होती है. లోపల నుంచి సూక్ష్మంగా సత్యమైనటువంటి ప్రేమ ఉన్నట్లయితే బాబా యొక్క విషయాలు ప్రేమతో స్వీకరిస్తారు. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. जो बाबा और दादी से पाया है उसका गायन सभी दिल से करते हैं. బాబా నుండి మరియు దాది నుండి ఏదైతే పొందారో దాని యొక్క మహిమ అందరూ హృదయపూర్వకంగా చేస్తూ ఉంటారు. దాదియోనే బాబాకు దిల్ మే రఖా హై, తబీ దాది ఐసే బనీ హై. దాదీలు బాబాని హృదయంలో పెట్టుకున్నారు, అందుకని వారు దాదిగా అయ్యారు. బాకీ ऐसे ही कोई कहे मैं दादा दादी बनूं तो नहीं बन सकता. तो दादी से प्रैक्टिकली प्यार है, तो अपने को प्यार करो और दिल से दुआएं स्वीकार करो. బాకీ ఎవరైనా నేను దాదాగా అవుతాను, నేను దాదిగా అవుతాను అంటే అలా కాలేరు. కాబట్టి దాదితో ప్రాక్టికలీ ప్రేమ ఉంది మీకు అని అంటే మీ పైన మీరు ప్రేమ చూపించండి, హృదయపూర్వకంగా ఆశీర్వాదాలని స్వీకరించండి. नेक्स्ट 18वां पॉइंट, कईयों को कोई ना कोई प्रकार का दुख अंदर बैठ गया है, वह दुख दुआ को यूज करने नहीं देता है.
కొంతమందికి లోపల ఏదో ఒక ప్రకారమైనటువంటి దుఃఖం అనేటువంటిది కూర్చుండిపోయింది. ఆ దుఃఖము ఆశీర్వాదాలని ఉపయోగించనివ్వదు. दादी को सभी इसीलिए प्यार करते हैं कि दादी ने कभी किसी को दुख नहीं दिया है और लिया भी कभी नहीं है. అందరూ దాదీని ఎందుకు ప్రేమ చేస్తారు అని అంటే, దాది ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేదు మరియు తను ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి. అందర్ थोड़ा भी दुख है तो वो सब कुछ होते भी सुखी होने नहीं देगा. ఒకవేళ లోపల దుఃఖం అనేటువంటిది ఉంటే కూడా, అంతా ఉంటే కూడా వాళ్ళు సుఖాన్ని అనుభవం చేయలేరు. जो सदा संतुष्ट है वो सदा प्रसन्न है. यह बातें बड़े प्यार से अपने आप को समझा करके संपन्न बना लेवे. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారు సదా ప్రసన్నంగా ఉంటారు. ఈ విషయాలు చాలా ప్రేమతో మిమ్మల్ని మీరు అర్థం చేయించుకుంటూ ఉన్నట్లయితే సంపన్నంగా అవుతారు. నెక్స్ట్ 19వ పాయింట్, गुणग्राही बनने में बड़ा सुख है. किसी का अवगुण ना देखो, सोचो भी नहीं तो सुखी है. గుణగ్రాహకులుగా అయితే చాలా సుఖం అనేటువంటిది లభిస్తుంది. ఎవరి అవగుణాలను చూడకండి, ఆలోచించకండి. जिस घड़ी जिसका अवगुण देखा सोचा तो वो हमें दुखी बनाता है. ఏ క్షణమైతే మీరు ఇతరుల అవగుణాలని చూస్తారో ఆలోచిస్తారో ఆ క్షణంలోనే దుఃఖిగా అయిపోతారు. तो अगर दादी को प्यार का रिटर्न देना है तो प्लीज़ कभी दुख नहीं लेना. बाबा से जो वरदान मिले हैं वही हमारी सूरत मूरत में हो. ఒకవేళ మీకు దాదీతో చాలా ప్రేమ ఉంది అని అంటే, దాది ప్రేమకు రిటర్న్ ఏమివ్వాలి, తిరిగి ఏమివ్వాలి అని అంటే, ప్లీజ్ ఎప్పుడు ఎవరితోనూ దుఃఖాన్ని తీసుకోకండి. బాబా ఏదైతే వరదానాన్ని ఇచ్చారో మన యొక్క ముఖంలో మన యొక్క మూర్తి ద్వారా అదే సుఖము వరదానం ఇతరులకు ఇవ్వాలి, కనిపించాలి. మురళీ మే రోజ్ జో वरदान मिलते हैं उसको भी अगर हम दिल में रखें तो भी हम ब्राह्मणों की शक्ल देवताओं से भी अच्छी दिखाई देने लगेगी. రోజు మురళిలో ఏదైతే బాబా వరదానాన్ని ఇస్తారో ఒకవేళ దాన్ని కూడా మనం హృదయంలో తీసుకున్నట్లయితే మనం బ్రాహ్మణుల యొక్క ముఖం ద్వారా దేవతలు బాగా కనిపిస్తారు. రోజు బాబా ఇచ్చే వరదానాన్ని ఒకవేళ మనం తీసుకుంటే కూడా. నెక్స్ట్ 20 పాయింట్, बाबा कहते हैं ज्ञान देना सहज है परंतु सर्वशक्तिवान बाबा से जो शक्ति पाई है वो देना बहुत बड़ी बात है क्योंकि कई आत्माओं को सूक्ष्म शक्ति की ज़रूरत है. బాబా అంటారు, జ్ఞానం ఇవ్వడం సహజము, కానీ సర్వశక్తివంతుడు బాబాతో ఏదైతే శక్తి లభించిందో దాన్ని ఇవ్వడం చాలా పెద్ద విషయము. ఎందుకంటే అనేక ఆత్మలకు సూక్ష్మ శక్తుల యొక్క అవసరం చాలా ఉంది. दोनों बाप हमको अपने से भी ऊंचा बनाते हैं. इतनी ऊंची बातें दिल में धारण करे तो कितना बाबा का प्यार मिलेगा, वही शक्ति का काम करेगा. ఇద్దరు తండ్రులు మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేశారు. ఇంత ఉన్నతమైనటువంటి విషయాలని ఒకవేళ హృదయంలో ధారణ చేసుకున్నట్లయితే ఎంత బాబా యొక్క ప్రేమ లభిస్తుంది, అదే శక్తి మనలో పనిచేస్తుంది. दादी के लिए आता है कि जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. దాది గురించి హృదయపూర్వకంగా వస్తుంది. ఎవరి రచన అయితే ఇంత సుందరంగా ఉందో ఆ రచయిత ఇంకెంత సుందరంగా ఉంటారు, శివబాబా ఎంత సుందరంగా ఉంటారు అని. నెక్స్ట్ 21 పాయింట్, బాబా जो कहता है वही करना है, जो बाबा ने किया है वही करना है. బాబా ఏదైతే చెప్తారో అదే చెయ్యాలి, ఏదైతే బాబా చేశారో అదే చేయాలి. చల్నా ఫిర్నా ఉఠనా బైఠనా ఇస్మే నా కోయి అప్నా విచార్ నా కోయి సంస్కార్. లేవటము నడవటము కూర్చోవడము నడవటము అన్నిట్లో కూడా మన యొక్క ఆలోచనలు ఏమీ లేవు, మన యొక్క సంస్కారాలు రాకూడదు. సమజ్ సే నిశ్చయ కా బల్ అగర్ హై తో కోయి క్వశ్చన్ నహీ ఉఠ్ సక్తా హై. ఒకవేళ అర్థం చేసుకొని నిశ్చయం యొక్క బలం ఒకవేళ ఉంది అని అంటే ఇంకెవరు క్వశ్చన్స్ ఇంకా రేస్ చేయలేరు, ప్రశ్నలు రాలేవు. ఇక జరా సా భీ క్యో క్యా హై తో సంథింగ్ రాంగ్ హై. కొంచెం ఏదైనా ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు వచ్చాయంటే సంథింగ్ రాంగ్,
ఏదో తప్పు ఉంది అని అర్థము. ड्रामा के हर सीन में कल्याण समाया हुआ है, इसलिए बुद्धि जरा भी हलचल में ना आए। तो ऐसे अटल विश्वास वाले बाबा के बच्चे अचल अडोल स्थिति से सदा सच्चे सेवाधारी होते हैं। वे कभी कोई परिस्थिति से परेशान नहीं होते। మరి డ్రామా యొక్క ప్రతి సీను కళ్యాణకారి ఉంది అని అనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క బుద్ధిలో ఎప్పుడు కొంచెం కూడా అలజడి అనేటువంటిది రాదు. ఎలాంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఉండేటువంటి బాబా యొక్క పిల్లలంటే అచల్ అడోల్ స్థితి అనేటువంటిది సదా ఉండాలి. సత్యమైన సేవాధారిగా ఉంటారు వారు ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా పరేషాన్, అలజడిలోకి, దుఃఖిగా, కష్టంలోకి రారు. 22వ పాయింట్, भावना में कुछ गड़बड़ है तो नुकसान अपने को ही है। देने वाला दे रहा है, लेने वाले को सिर्फ स्वच्छ बुद्धि से लेना है। భావనలో ఒకవేళ ఏదైనా గడబిడ జరిగింది అంటే తప్పకుండా దాంట్లో నుక్సాన్ అంటే ఏదో ఒక నష్టం అయితే కలుగుతుంది. అండ్ ఇచ్చేవారు ఇస్తూ ఉన్నారు, కానీ తీసుకునేవారు కేవలం స్వచ్ఛ బుద్ధితో తీసుకోవాలి. तो भगवान के महावाक्यों को स्वच्छ बुद्धि से धारण करना. కాబట్టి భగవంతుడి మహావాక్యాల్ని స్వచ్ఛమైన బుద్ధితో ధారణ చేయాలి. అగర్ బుద్ధి స్వచ్ఛ నహీ హై తో అందర్ జ్ఞాన్ జాతా హీ నహీ హై. ఒకవేళ బుద్ధి స్వచ్ఛంగా లేదు అంటే లోపలికి జ్ఞానం అనేటువంటిది వెళ్ళనే వెళ్ళదు. इसमें देने वाले दाता का दोष नहीं है, लेने वाले का है, क्योंकि इतना अकल नहीं है जो मलिन बुद्धि की सफाई करे, क्योंकि ज़रा सा भी मैलापन है तो भगवान का प्यार नहीं मिल सकता. ఇచ్చేటువంటి దాత యొక్క దోషం ఏది లేనే లేదు, తీసుకునేటువంటి వాళ్ళలోనే. ఎందుకంటే ఇంత తెలివైతే మలినమైనటువంటి బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి. ఎందుకు అంటే కొంచెం మైలత్వం ఉంటే కూడా భగవంతుడి ప్రేమ అనేటువంటిది లభించదు. అంత స్వచ్ఛంగా అయితేనే బాబా ప్రేమ లభిస్తుంది. तो जो बाबा ने मुख से बोल उच्चारण किए हैं वही दादी ने किया और कराया है, इसलिए हम सब सुखी है. ఏదైతే బాబా ముఖం ద్వారా మాటల ద్వారా ఉచ్చారణ చేశారో అవే దాది చేశారు. బాబా ఏవైతే చెప్పారో అవే దాది చేశారు, మరి ఇతరులతో కూడా చేయించారు. కాబట్టి సదా సుఖీగా ఉన్నారు. లాస్ట్ పాయింట్, స్వచ్ఛతా और सच्चाई ब्राह्मणों की शान है. स्वच्छता तन मन को हेल्दी बनाती है. हेल्दी माइंड है तो हेल्दी बॉडी है. और संबंध में भी जहाँ भी जिसके साथ भी रहो वहाँ वो खुश है. స్వచ్ఛత మరియు సత్యత బ్రాహ్మణుల యొక్క షాన్ ఉంది, గౌరవం ఉంది. స్వచ్ఛత తనువు మనసుని రెండింటినీ హెల్దీగా ఆరోగ్యంగా చేస్తుంది. హెల్దీ మైండ్, హెల్దీ మనసు అనేటువంటిది ఉంది అంటే హెల్దీ బాడీ, హెల్దీ ఆరోగ్యకరమైన మనసు ఉంటే ఆరోగ్యమైన శరీరం కూడా మరియు సంబంధాలు కూడా చాలా చక్కగా తయారవుతాయి. ఎవరితో పాటైతే తండ్రి ఉన్నారో వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. वह अपने और दूसरों के स्वभाव संस्कार को जानते हुए सबके साथ मिल करके चलते हैं. వారు తమ యొక్క మరియు ఇతరుల యొక్క స్వభావ సంస్కారాల్ని తెలుసుకుంటూ కూడా అందరితో కలిసి మెలిసి నడుస్తూ ఉంటారు. वह न्यारे और सदा स्वच्छ है, जिसके आकर्षण से लोग कहेंगे यह दिल के बड़े साफ है, सरल है. వారు చాలా అతీతంగా మరియు సదా స్వచ్ఛంగా ఉంటారు. వారి గురించే వాళ్ళల్లో ఎంత ఆకర్షణ ఉంది అని అంటే అందరు అంటారనమాట, వీళ్ళ హృదయం చాలా పెద్దది మరియు స్వచ్ఛంగా ఉంది, సరళమైన హృదయం అని. కారోబార్ మే సచ్చే హే, కార్య వ్యవహారాల్లో చాలా సత్యంగా ఉంటారని. तो भगवान की इतनी मेहरबानी है, जो इतना दिया है मंगता से दाता बना दिया. మరి భగవంతుడి యొక్క కృప ఎంత ఉంది అని అంటే అడుక్కునే వారి నుండి దాతలుగా చేసేశారు. ఇది భగవంతుడి యొక్క కృప. కాబట్టి ఇవి దాది ప్రకాష్ మణి గారి విశేషతలు. దాది జానకి గారి ముఖార విందం నుండి విన్నాము. ఎన్ని విశేషతలో దాదిలో. కేవలం అవి వినటమేనా లేదు, మనం కూడా ఈ క్లాసుల్ని పదే పదే విని ఇంకా మన జీవితంలోకి తీసుకుని వచ్చేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. మరి నెల
దాది గారి ఏదైతే స్మృతి దినం ఉందో ఆగస్టు 25వ తేదీ ఈ విషయాలన్నిటినీ పదే పదే స్మరిస్తూ వీటిని మన జీవితంలో ధారణ చేద్దాం. అచ్చా. ఓం శాంతి.